సో హై గైస్, దిస్ ఇస్ దే చిన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సండే, August 2nd. సో ప్రజెంట్గా నేనైతే హైదరాబాద్లో ఉన్నా. సో రీసెంట్లీ ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ మహబూబ్నగర్ టు హైదరాబాద్. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాము. సో చాలా జరుగుతున్నాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో అందుకోసం ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ వ్లాగ్స్, ఏం చేస్తలేను. సో ఒక క్విక్ అప్డేట్ ఇద్దాం. సో ఇప్పటి నుంచి అయినా కొంచెం కన్సిస్టెంట్గా రెగ్యులర్గా మళ్ళీ ఎప్పటిలాగా స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్. బాయిల్ ఇన్ ప్రాసెస్. ఈరోజు వెదర్ అయితే మస్తు సన్నీ ఉంది, చూసుకోవచ్చు. అసలు వర్షం 1% కూడా వర్షం పడదని అష్యూరిటీ ఇచ్చవచ్చు, అంత సన్నీ ఉంది. సో బేసిక్ ఏంటంటే ఎప్పుడైతే మనం వర్క్ డేస్ స్టార్ట్ అవుతాయో మండే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. మండే నుంచి ఫ్రైడే వరకు వర్షం పడుతుంది. ఈ సాటర్డే సండే మాత్రం సన్నీ ఉంటుంది. మా చెల్లి గోవా కట్ చేసింది. గోవానా గోవా ఏదైనా సరే అంటే టేస్ట్ అయితే బాగుంది. ఏం పడతాం ఫస్ట్? క్యారమ్ చేస్తాం. క్యారమ్ ఓకే, చలో లెట్స్ ప్లే క్యారమ్. నిన్న పోయి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి క్యారమ్ బోర్డు తీసేసుకొని వచ్చేసినాం. ఇంకా చెస్ కూడా. చాయ్, పప్పు చారు. సో కిచెన్ క్లీనింగ్ అవుతుంది, క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు నేనే చేస్తాను, అప్పుడప్పుడు వీళ్ళు చేస్తారు. క్యారమ్ సెట్ చేస్తున్నాం. సో మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి బికారీ ఆడుతున్నాం అనమాట. సో బేసిక్గా ఐషు, నీకు తెలుసా బికారీ అంటే ఏందో? We call it poor or pauper. పువర్ ఆర్ పాపర్. మేమైతే బికారీ అంటాం. సో అవతల బికారీ చేసే వరకు క్యారమ్ కంటిన్యూస్ ఆడతాం అనమాట. సో ఇది 1 రూపీ, ఇది 50 MP, ఇది 5 రూపీస్. 10 rupees, ఇది 5 rupees, ఇది 100 rupees. మేమైతే చిన్నప్పటి నుంచి 1 రూపీ, 50 MP, 5 రూపీస్. మేము చిన్నప్పటి నుంచి ఇది 10 rupees, ఇది 5 rupees. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో గైస్, మేమైతే క్యారమ్ ఆడే గ్యాప్లో మాకైతే అమెజాన్ నుంచి కాల్ వచ్చిందనమాట. డెలివరీ అయితే వచ్చేసిందని. సో మేమైతే డెలివరీ బాయ్ని అయితే లోపలికి వచ్చేసి అన్పాక్ చేయమని చెప్పాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ సిన్స్ 1 వీక్. సో ఫైనల్గా వచ్చేసింది రిఫ్రిజిరేటర్ సామ్సంగ్. సో ఇప్పుడే డెలివరీ చేసేసిండు. సో ఇన్స్టాల్మెంట్కి నెక్స్ట్ రేపు అంటే మండే రోజు వస్తారంట. సో అప్పటి వరకు సో వెయిట్ చేయాల్సిందే. ఒక 4 hours ఆన్ చేయొద్దని చెప్పిండు. సో జస్ట్ ఇట్లా పెట్టేసి ఒక 4 hours తర్వాత చూస్తాము, లేదంటే డైరెక్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయినాక ఆన్ చేసేస్తాం. ఇప్పుడే చిన్న ఫోటోషూట్ అయిపోయిందనమాట, ఎందుకంటే కొత్త ఫ్రిడ్జ్ కదా. సో ఇది వచ్చేసి 5 star రేటింగ్, 189 liters కెపాసిటీ సామ్సంగ్ తీసుకున్నాం అనమాట. సో చూడొచ్చు. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేసాలి. ఈ ప్రైస్ ఎంత? ఇది ఎగ్జాక్ట్ ఎంత తీసుకున్నాం మనం ఐషు? ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత తీసుకున్నాం? 16,000 తీసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ నియర్ బై షోరూమ్కి వెళ్ళి కంపేర్ చేసిన ప్రైసెస్ మాకైతే ఒక 6,000 డిఫరెన్స్ కనిపించింది. సో అందుకోసమే అమెజాన్ ఆర్డర్ పెట్టేసిన. ఇంటెలిజెంట్ ఫెలో. చీజ్ మ్యాగీ ఇన్ ప్రాసెస్. ఓ స్మోక్ వస్తుంది. ఇగో సాయంత్రం 6 అవుతుంది. వెదర్ చూడొచ్చు, లైట్గా క్లౌడీ ఉంది, మంచిగా ఉంది వెదర్ అయితే. సో మార్నింగ్ మీకు చూపించిన కదా చెస్ కూడా ఆర్డర్ పెట్టినామని. సో ఇది వచ్చేసి మేము ఆర్డర్ పెట్టిన చెస్ బోర్డు. సో టెక్నికల్లీ మ్యాట్ ఇది. సో క్వాలిటీ మస్తు ఉంది. ఇది వచ్చేసి 600 పడ్డది. సో ఈరోజు మొత్తం ఇండోర్ గేమ్స్గా సరిపోయింది మాకు, క్యారమ్ చెస్. సో సండే మొత్తం ఈరోజు ఫుల్ లేజీ అయిపోయింది అనమాట. ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ ఆడుకుంటా, మూవీస్ చూసుకుంటా అట్లా అయిపోతుంది. సో ఫ్రిడ్జ్ బోనీ అయితే స్టార్ట్ చేసినాము. ఒక్క నిమిషంలో వేస్తా. సో ఫ్రిడ్జ్ బోనీ అయితే స్టార్ట్ చేసినాం. మీకు మెల్లమెల్లగా ఈరోజు ఈవినింగ్ ఆన్ చేసినాము. సో నెక్స్ట్ బేసిక్ ఐటమ్స్ అయితే పెట్టేసినాం. చీజ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకొన్ని కర్రీస్ పెట్టాం. సో సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము బయటకు పోతున్నాం. ఒక ఏదైనా స్నాక్స్ తినేసి వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే పొద్దున్న వచ్చి మొత్తం ఇంట్లోనే ఉన్నాం. మీట్ మై వైఫ్. హాయ్ చెప్పు. ఇట్లా అన్ని లైట్ ఆఫ్ చేస్తే వెళ్ళాలన్నమాట ఉదయ ఎన్నికల. అర్థం కాలే. సో మై వైఫ్ ఐశ్వర్య ఉస్మత్. హాయ్ బోలో. ఓకే. సో జస్ట్ వెళ్ళేసి ఏమన్నా స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్.
ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.